నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 నవంబర్ మాస 12వ తేదీ బుధవారం నాటి రాశి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి చూద్దాము. వాటి పరిహారాలు కూడా చెప్పుకుందాం. ఇందులో ముందుగా చంద్రుడు కర్కాటక రాశిలోనే ఆశ్లేష నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. ఈరోజు చంద్రుడు ఆశ్లేష నక్షత్ర అధిపతి బుధుడు. ఈ బుధుడు చంద్రుడు రాశిలోనే చంద్ర సంచారం కాబట్టి కర్కాటక రాశిలోనే చంద్ర సంచారం తను ఓన్ ఇదిలో హౌస్లో. ఈ రెండు గ్రహాల ప్రభావాలు ద్వాదశ రాశుల వారికి ఆశ్లేష నక్షత్రంలో సంచరించడం వలన వారిపై చూపించే ప్రభావాలు, పాటించవలసిన పరిహారాలు కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు 4వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతోంది ఆశ్లేష నక్షత్రం మీద. ఇక ఈరోజు వీరికి మానసిక ఒత్తిడి కొద్దిగా ఉంటుంది. ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది అనేది సూచిస్తుంది. ఎందుకంటే 4వ స్థానంలో చంద్ర సంచారం బుధ నక్షత్రం మీద. కానీ ఎట్ ప్రజెంట్ ఖగోళంలో బుధుడు మేషరాశి వారికి 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఈరోజు వీరికి మానసిక ఒత్తిడి ఉంటుంది అనేది సూచిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఎక్కువగా ఖర్చుల విషయంలో తగ్గించుకోవాలి. ఈ విషయాల మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. ఇక ఈరోజు వీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కూడా జపించండి అని చెప్పటం మంచి ఫలితాలు ఉంటాయి. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు తృతీయంలో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే బుధుడు వీరికి 7వ స్థానంలో ఎట్ ప్రజెంట్ ఖగోళంలో ఉన్నాడు. బుధుడు స్థానం మీద చంద్ర సంచారానికి వీరికి ఆర్థికంగా అనుకూలమైన రోజు అనేది చెప్పచ్చు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు అనేది కూడా సూచిస్తుంది. ఇక పేదలకు అన్నదానం లేదా పాలు దానం చేయండి. ఈరోజు చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వృషభ రాశి వారికి. ఇక తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు ద్వితీయంలో ఆశ్లేష మీద సంచారానికి కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు అయితే లభిస్తుంది వీరికి ఈరోజు అనేది చెప్పచ్చు. కొత్త బాధ్యతలు పట్టే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి అనేది సూచిస్తుంది. అయితే ఈ మిథున రాశి వారికి బుధుడు రాశ్యాధిపతి కూడా 6లో సంచారం చేస్తున్నాడు. కాబట్టి సహోద్యోగుల మద్దతు సపోర్ట్ వీరికి లభిస్తుంది రోజువారీ పనుల్లో కానీ కార్యాలయాల్లో కానీ. ఇక విష్ణు సహస్రనామం పఠించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి వీరికి ఇంకా అనేది. కర్కాటక రాశి. రాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి ఈరోజు అనేక పనులను పూర్తి చేయడానికి మీరు ప్రయత్నిస్తారు. ఆరోగ్యం అయితే బాగుంటుంది అనేది చెప్పచ్చు. ఇక మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది అనేది సూచిస్తుంది. ఇక ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఈరోజు ఈ కర్కాటక రాశి వారికి కనపడుతుంది. ఇక చంద్రుడికి ఆర్ఘ్యం ఇవ్వండి, శివుడిని ప్రార్థించండి ఇంకా మంచి అనుకూలతలకి. ఇక సింహరాశి. ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానంలో చంద్ర సంచారం. సింహరాశిని అనుసరించి చంద్రుడు బుధుడు 4వ స్థానంలో స్థితి పొంది ఉన్నాడు ఎట్ ప్రజెంట్ గోచారంలో. అయితే ఈరోజు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అనేది సూచిస్తుంది. 12లో సంచారానికి ఆర్థిక విషయాలలో కూడా తొందరపాటు నిర్ణయాలు చేయరాదు అనేది తెలియజేస్తుంది. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం అయితే మంచిది. ఈరోజు గృహానికి సంబంధించిన పనులలో కొంచెం అనుకూలతలు ఉన్నా కానీ మెయిన్గా ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. సింహరాశి వారికి వ్యయస్థానంలో చంద్ర సంచారం మూలంగా. ఇక సూర్య భగవానుడికి నమస్కరించండి. ఆదిత్య హృదయాన్ని చదవండి, పఠించండి. ఇక కన్యారాశి. ఈ కన్యారాశిని అనుసరించి చంద్రుడు లాభస్థానంలో తన నక్షత్రంలోనే కన్యారాశి అధిపతి బుధుడు తన సొంత నక్షత్రం మీదే చంద్ర సంచారం జరుగుతుంది. వ్యాపారంలో వీరికి వృద్ధి ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇవి భవిష్యత్తులో సహాయపడతాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ విధమైన
అనుకూలతలు ఈ కన్యా రాశి వారికి ఉంటాయి. ఇక ఈరోజు వీరు దుర్గాదేవిని పూజించండి, పచ్చని వస్తువులను దానం ఇవ్వండి. ఇది వీరికి ఎప్పుడూ కూడా ఇది స్టాండర్డ్గా ఉంటుంది. ఇది ఇంకా తులారాశి వృత్తిపరంగా అభివృద్ధి, అనుకూలమైన సమయం, సామర్థ్యాలపై నమ్మకం, ఇలా ఈ విధమైన విషయాలకి అనుకూలంగా ఉంది. సవాళ్లను సానుకూలంగా ఎదుర్కొంటారు అనేది సూచిస్తుంది. ఈ తులారాశి వారికి చంద్రుడు 10వ స్థానంలో చంద్ర సంచారం కాబట్టి వృత్తికి అభివృద్ధికి అనుకూలమైన సమయం అని చెప్పచ్చు. అయితే లక్ష్మీదేవిని పూజించండి, తెల్లని వస్త్రాలు లేదా వస్తువులను దానం చేసిన ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశిని అనుసరించి ఈరోజు చంద్రుడు 9వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఈరోజు పరిశోధన, రహస్య విషయాలపై ఆసక్తి చూపవచ్చు, భావోద్వేగ పరంగా సవాళ్లు కూడా ఎదుర్కోవచ్చు అనేది సూచిస్తుంది. ఇక నాగదేవతలను పూజించండి, ఈరోజు హనుమాన్ చాలీసా పఠించండి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ధనుసు రాశి, ఈ ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు 8వ సంచారం జరుగుతుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించాలి. ఈరోజు భాగస్వామి వ్యాపారంలో సమస్యలు రావచ్చు అనేది సూచిస్తుంది. ఎవరిని తొందరపడి నమ్మకండి. ఈరోజు ఈ విధమైన అననుకూలతలకి గురువుకి సంబంధించిన మంత్రాలను జపించండి. ఇక పసుపు రంగు వస్తువులను దానం ఇవ్వండి. ఇక మకర రాశి, ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు 7వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. పనిలో కొంత ఒత్తిడి ఉండవచ్చు, సహనంతో వ్యవహరించడం మంచిది అనేది సూచిస్తుంది. ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త పనికిరాదు. శనిదేవుడిని పూజించండి, నల్ల నువ్వులు దానం చేయడం మంచిది ఈ మకర రాశి వారికి. ఇక కుంభరాశి, ఈ కుంభరాశిని అనుసరించి చంద్రుడు 6లో చంద్ర సంచారం చేస్తున్నాడు, తన సొంత రాశిలోనే. కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. ఇక మాట తీరుపై నియంత్రణ అవసరం ఈరోజు వీరికి, కుంభరాశి వారికి. తూలి ఎవరినైనా మాట అంటే అది పెద్ద గొడవలుగా, వివాదంగా మారే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన అయితే గనక మనస్సుకు శాంతినిస్తుంది, ఆ వైపు దృష్టి పెట్టండి. ఈరోజు శివుడిని ఆరాధించండి, మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి అనేది సూచించటం జరుగుతుంది. ఇక మీనరాశి, ఈ మీనరాశి వారికి చంద్రుడు 5మంలో ఆశ్లేష మీద కదా. అయితే ఈరోజు కొన్ని భ్రమలు లేదా నైతిక సమస్యలతో ఎక్కువగా సతమతమవుతూ ఉంటారు అనేది సూచిస్తుంది. అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, భావోద్వేగాలకు అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా వీరు సమతుల్యత పాటించండి. ఈరోజు గణేశుణ్ణి పూజించండి, చేపలకి ఆహారం వేయడం వల్ల మంచి జరుగుతుంది అనేది నమ్మండి. ఇది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చంద్ర ఆధారిత ఫలితాలు, ప్రభావాలు మాత్రమే చెప్పడం జరిగింది ఈ వీడియోలో. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.